కాంగ్రెస్ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ వెంకటేశ్వరరెడ్డి కోపోద్రిక్తులయ్యారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఏనాడైనా డీకే అరుణ నోరు విప్పిందా అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నది డీకే అరుణ కుటుంబమేనని తెలిపారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్ లాంటి నేతలు దొరకడం ప్రజల అదృష్టమన్నారు. చీప్ లిక్కర్ నుంచి కళ్ళు దాకా అడ్డమైన వ్యాపారాలన్నీ డీకే అరుణ కుటుంబం సొంతమని ధ్వజమెత్తారు. మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా చేసిరు, మీ భర్త గారు ఎమ్మెల్యేగా చేసిరు, ఇలా మీరు ఎమ్మెల్యేగా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పై నుంచి కింది వరకు ఎట్లా ఉంది? ఇలా టీఆర్ఎస్ పార్టీలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, గర్వంగా చెప్పుకుంటాం. ఇలా కేసీఆర్ గారి కుటుంబంలో వర్త్ఫుల్ లీడర్ ఒక కేటీఆర్ గారు కావచ్చు, ఒక హరీష్ రావు గారు కావచ్చు, కవితమ్మ గారు కావచ్చు, మా పార్టీ చేసుకున్న అదృష్టం, తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. అటువంటి లీడర్లు ఇలా ఈ పార్టీలో ఉండడం, వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్లు. ఇలా ఉద్యమ కాలం నుంచి ఉద్యమంలో సిన్సియర్గా పనిచేసి కొట్లాడిన వాళ్ళు. మీ ముఖాలేడ ఉండే ఉద్యమ కాలంలో సిగ్గు లేకుండా పడి ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ₹1 కూడా అని తెలంగాణకి ఇయ్యను పో అంటే కాలకాడ పడి కిరణ్ కుమార్ రెడ్డి కాలకాడ ఏడనా నా మంత్రి పదవి ఊడుతుందో అని సిగ్గు లేకుండా హంద్రీనివా కాడిపోయి హారతి పట్టి వస్తుంది. నీళ్ళు తెలంగాణ బిడ్డవే, పాలమూరు బిడ్డవే అంటే రోసం ఉండాలి. నీళ్ళు ఎట్లా తీసుకుపోతారు పోతేడిపాడు నుంచి? మా పాలమూరు జిల్లాకి ఎట్లా రావు, మా గద్వాలకు ఎట్లా రావు అని ఆ రోజే క్వశ్చన్ చేసేది ఉంటుంది. ఉన్న పదవి ఏడ ఊడుతుందో అని వాళ్ళ సంఘం నాకుంటా తిరుగుతుంది, ఆందోళన సంఘం నాకుంటా. అంతకంటే ఘోరం మాట్లాడాలి. మీ భాష మీరే నేర్పుతున్నారు మమ్మల్ని. నేను మొన్న కూడా చెప్పిన, చాలా అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడాలని మీరు మాట్లాడిన ఉచ్చరించడానికి కూడా మాకు గలీజ్ కనిపిస్తాయి. కానీ తప్పలేదు, మీకు బుద్ధి నేర్పాలంటే మేము కూడా నేర్చుకొని మాట్లాడాల్సి వస్తూ ఉంది. అంత రోసం ఉన్నదాన్ని ఎక్కడ పోయినావు తెలంగాణ ఉద్యమంలో? ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది. 10 ఏళ్ళ మీ కాలం ఇలా 2001 నిజంగానే టీఆర్ఎస్ పార్టీ పెట్టకుంటే కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రమే వచ్చేదా? ఇలా పాలమూరు జిల్లాలో 2004 నుంచి మేము వర్కులు చేస్తున్నాం, ప్రాజెక్టులు స్టార్ట్ చేసిండు రాజశేఖర రెడ్డి అని చెప్తారు. 2001లో నిజంగానే జెండా ఎగరకుంటే 2004లో టెంకాయ వలిగేదా ప్రాజెక్టుల కొరకు జిల్లాల? ఇలా కేసీఆర్ గారు వ్యక్తే లేకుంటే ఇలా తెలంగాణ ఉద్యమం ఉండేదా? తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ముఖ్యమంత్రి అయినామని తోను. కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారు. ఇలా మీరు ఎన్నెన్ని తమాషాలు చేస్తే లాస్ట్ తెలంగాణ వచ్చే వరకు కూడా మిమ్మల్ని భరించి ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, బీజేపీని కానీ, కాంగ్రెస్ని కానీ ఏ విధంగా మోటివేట్ చేసి తెలంగాణ ఇచ్చేటట్లు తెచ్చిందో ఇలా తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇలా ఇచ్చిన కాంగ్రెస్కి ఎందుకు ఓటేయలే, ఎందుకు రాలే ప్రభుత్వంలోకి? ప్రజలకు తెలుసు ఎవరు సిన్సియర్గా పనిచేసారు, ఎవరు తెలంగాణ కొరకు పనిచేసారు, రేపు బంగారు తెలంగాణ ఎవరు చేస్తారన్న ఆలోచన ఉంది కాబట్టి ఓట్లేసి ఇలా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి ఇలా మిమ్మల్ని ఇచ్చిన కాంగ్రెస్ ఎందుకు దూరం పెట్టారు? అయినా బుద్ధి తెచ్చుకోపోతుంది. ఇష్టం ఉన్నట్లు అంటే పెద్ద నాయకులను తిరిగితే మేము పెద్దలు అవుతారు అనుకుంటారు. కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఇస్తే నేను కూడా నేను ఆ రేంజ్ ఉన్న నాయకురాలుగా నేను బిల్డప్ ఇవ్వచ్చు. మీ బిల్డప్లు అన్నీ జిల్లా ప్రజలు చూసారు, గద్వాల ప్రజలు చూసారు. ఏ రోజు కూడా జిల్లా గురించి కానీ, జిల్లా రైతుల గురించి కానీ, జిల్లాకు నీళ్ళ గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోలే. ఇలా చిల్లర రాజకీయాలు చేసేది నువ్వు, నీ కుటుంబం. గద్వాల ఎవరినైనా చెప్తారు, చీప్ లిక్కర్ కార్ నుంచి, కళ్ళు కార్ నుంచి, సారా కార్ నుంచి మీరు చేస్తున్న వ్యాపారం లేని వ్యాపారం ఏదైనా గద్వాల ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి గద్వాల ప్రజలను పీడిస్తూ ఉన్నారు. ఎప్పుడు పోతారని ఈ కుటుంబం అనే స్టేజ్లో ఇలా ఆ గద్వాల ప్రజలు ఉన్నారు. ఇలా ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు వంశీచంద్ర రెడ్డి మాట్లాడతాడు, మా కల్వకుర్తికి నీళ్ళు ఇస్తలేరు అని. 10 ఏళ్ళు నిద్రపోయిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? ఏం చేసినారు? 2005లో టెండర్లు అయితే 2014 వరకు నిద్రపోయి ఇలా అయిపోయిన తర్వాత ఇలా మా ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు వస్తలేవు అని అడుగుతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు ఏం బీకినారు? 2012లోనే ఎస్సీ గారు క్లియర్గా చెప్పినారు, ఏ రోజన్నా కల్వకుర్తికి సంబంధించి ఈ మండలానికి ఈ నీళ్లు కావాలి, ఈ ఎకరాలకు కావాలని ఏ రోజన్నా ఒక పేపర్ అన్న ఉందా మీ దగ్గర? 2012లోనే క్లియర్గా ఎస్సీ గారు 33,000 ఎకరాలకు కల్వకుర్తికి అని చూపించింది తప్ప ఏ మండలానికి ఎన్ని ఎకరాలని నీళ్ళు ఇవ్వలే. ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ హరీష్ రావు గారు ఇంకా 62,000 ఎకరాలకు ఇస్తాము ఏ మండలానికని ఇలా క్లియర్గా చెప్తారు. ముందుగా 62,000 ఎట్లా రావాలో గా ప్రయత్నం చేయి. అంటే నీళ్ళు వస్తే మళ్ళా మా ఉనికి ఏడబోతుందో అన్న ఉద్దేశంతో అడ్డం పడి రాకుండా ఉండే ప్రయత్నమే చేస్తున్నాడు ఆయన కూడా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కూడా. అసలు ఇంకో పాయింట్ ఆయన అర్థం చేసుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 130,000 ఎకరాలకు ఇలా కల్వకుర్తికి నీళ్ళు వస్తున్నాయి. అటువంటి ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరు చేస్తున్నారు? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. అంటే కల్వకుర్తికి 1,30,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు వద్దా? ఇలా పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేసింది ఎవరు? కొల్లాపూర్లో జూపల్లి గారి మీద ఓడిపోయిన హర్షవర్ధన్ రెడ్డి, కేటీఆర్ గారి మీద ఓడిపోయిన మహేందర్ రెడ్డి, నా మీద ఓడిపోయిన పవన్ కుమార్ రెడ్డి. వీళ్ళు ప్రజల గురించి, జిల్లా ప్రజల గురించి మాట్లాడతారు. ఇలా పాలమూరు జిల్లాకు గన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ వస్తే సంతోషపడాల్సింది పోయి ఒక్కరోజు ఒక పాజిటివ్ స్టేట్మెంట్, అరే గిన్ని ఏళ్ళ తర్వాత గిన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కేసీఆర్ గారు ఇచ్చారు, కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని అన్న. అది ఇచ్చిపెట్టి ఉల్టా కేసులు వేసుకుంటూ పోతా ఉన్నారు. ఇలా అందుకే ప్రజలు తిడతా ఉన్నారు, దరిద్రులారా మీరు ఎట్లాగూ చేయకపోతురి, చేసే ప్రభుత్వాన్ని చేయనియండి. ఇలా చెరువులు నిండుతూ ఉంటే ప్రజలంతా ఎంత సంతోషంగా ఉన్నారు. ఇలా మాకు వర్షపాతం తక్కువ ఉంది పాలమూరు జిల్లాలో, అయినా కూడా దాదాపు 450 నుంచి 500 చెరువులు ఇలా నింపగలిగినాం. ఇలా పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయగలిగినాం. మంత్రులు వచ్చి ఇలా ప్రాజెక్టుల కాడ వండుకున్నారు. హరీష్ రావు గారు ఇప్పటికి 20-30 సార్లు జిల్లాకు వచ్చిండు. మీ ముఖాల కాలువలు ఎంబడి తిరిగిరు, ఎప్పుడన్నా ప్రాజెక్టులు ఎంబడి తిరిగిరా, లిఫ్ట్లు ఎంబడి తిరిగిరా? కాలువలు ఏంది, దాని కెపాసిటీ ఏంది, క్యూసెక్కులు ఏంది, నీళ్ళు ఏంది, ఏ రోజన్నా మంత్రులుగా ఉన్న జిల్లాలోనన్నా ఆలోచన చేసిరా? ఇలా ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, నిజంగా మోటార్లు ఉన్న మొత్తం కెపాసిటీ స్టార్ట్ చేస్తే మొత్తం నీళ్ళు బయటకు వస్తాయి. అది ఎవడు పట్టించుకోనాలే. ఇలా కల్వకుర్తి గురించే మాట్లాడదాం. 5,000 క్యూసెక్లు 5 మోటార్లు ఉన్నాయి, 4,000 క్యూసెక్లు ఉన్నది 3.